ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య తన కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 240 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఆలేరు మండలం నుంచి 52 మంది, ఆలేరు పట్టణం నుంచి 33 మంది, ఆత్మకూరు మండలం నుంచి 51 మంది, గుండాల మండలం నుండి 63 మంది చెక్కులను అందుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అన్నారు. గ్రామ గ్రామాన మీ సమస్యలు కూడా మా దృష్టి తీసుకొచ్చి ప్రతి గ్రామాన రేపు స్థానిక సంస్థల్లో మనం ఇల్లు తిరగాల్సి వస్తుంది. కాబట్టి మనం ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను గ్రామాన చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇలా ఎమ్మెల్యే గెలిచినాం, అక్కడ మా ప్రభుత్వం వచ్చింది. రేపు స్థానిక సంస్థలే పట్టుకొమ్మలు కాబట్టి గ్రామాలలో సర్పంచ్ ఎంపీడీసీలుగా కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే కింది నుంచి మీ దాకా మన పరిపాలన ఉంటది. గ్రామాల అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో మనం పెద్దపీట వేయాలి. స్థానిక సంస్థల్లో మన నాయకులను మనం గెలిపిస్తే ఆ గ్రామాలు కూడా అభివృద్ధి కావడానికి ముఖ్యంగా దోహదపడతాయి. కాబట్టి ఈ ఒక్క 2 నెలలు మనందరం కష్టపడి ఎట్లయితే మనం నన్ను ఎమ్మెల్యే గెలిపించారో, ప్రభుత్వం వచ్చిందో, రేపు స్థానిక సంస్థలు కూడా ఆ రకంగా ముందుకు పోతే కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా డెవలప్మెంట్ కార్యక్రమాలు ముందుకు పోతాయి. కాబట్టి మీరందరూ సహకరించాలి.